కాదు పెద్దయ్యా, నాకు చిన్న డౌట్ అయ్యా స్వామి. చెప్పు. ఏం లేదు, నువ్వు యా పంట వేస్తే నేను అదే పంట వేస్తున్నా. నువ్వు యా బీడు పెడితే నేను అదే బీడు పెడుతున్నాను. నువ్వు యా ఎరువు కొడుతున్నావు, నేను అదే ఎరువే కొడుతున్నాను. కానీ నీదేమయ్యా పంట ఊనే పల్ల 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 మెరిసిపోతుంది. నాది చూస్తే బిల్ల 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 అని తండ్లాడి ముడుచుకొని పోతుంది. కరెక్టే. నువ్వేం చేస్తావు, అంగిట్లో కొనుక్కొని చిన్న మందు ఒకటే వేస్తావు నువ్వు. అవునవును. నేను నాది అట్లా కాదు. ఆ మందు వేస్తూ కూడా నేను మా ఇంట్లో ఉండే పేడ, ఎనుగొడ్ల పేడ, ఆవు పేడ, ఎద్దులది అవన్నీ కలిపి ఎకరాకి 5-6 ట్రిప్పులు తోలుతాను నేను. పై మందు ఏం కొట్టినా ఏం లేదురా, భూమిలో సారము ఫస్ట్ దున్నల్లా. 3 మడకలతో దున్నితే మళ్ళా ఎరువు సల్లి మళ్ళా దానికి పాసి మళ్ళా వాన వచ్చిందంటే దాని తడాకంతా చూపిస్తాదిరా. ఊరికే ఉత్తు వాన వస్తానే పై మందు కొడితే ఏం ప్రయోజనం? లోపల ఏం భూమిలో సారం వస్తానే పై సారం వస్తుంది. ఏది లేదు అంటే బునాది గట్టిగా ఉండాలంటే వల్ల ఇల్లు గట్టిగా ఉంటది. అట్లా ఎంతసేపున్నా భూమమ్మకి ఎరువు బాగుండాల. అవునవునవును. ఈసారి నేను పంట అమ్మినా రేట్ లేదని వాడు డబ్బులు కొంచెం నిదానంగా ఇస్తా అన్నాడు. కాదా 2 ట్రాక్టర్లు పేడ వేపిస్తాను, 20,000 ఉంటాయి కూడా. కాదు 20,000 లేకుంటే 1,00,000 రూపాయలు ఇస్తా ఉంటేలే. ఆ మిరకాయలు పోలేదు కదపా, రేట్ లేవని చెప్పి ఏ రోజులో పెట్టొచ్చినాను. అది నేను కూడా పులిబిడ్డ సుంకర్ నుండి అడుచుడే ఆ మనిషితో పోయి 1,00,000 రూపాయలు ఇప్పించుకొని వస్తే మళ్ళీ అడిగిన పోయిరా ఒక మాట. పులిబెట్టి సుంకన్నా సర్లే, నేను ఒక 20,000 తీసుకొని ఆ పేడ అంతా వేపిస్తానాపా. చూడు పంట అప్పుడు నన్ను ఏమంటావు. తర్వాత ఎవరైనా గొర్రెలు ఉంటే చెప్పు, అవి తిని అంత మా చేనులోనే ఎరగల. ఏరా చేనులో ఎరగలేదు, మా చేనులోనే ఎరిగేటట్టు ఉంటే ఎవరన్నా చూడు. కూడా వాపిస్తే కూడా ఎరువు వేసినట్లు అది కూడా. సరే సరే, ఇప్పుడు ప్రస్తుతానికి అయితే 2 ట్రాక్టర్లు ఆ పేడ తోలిస్తా. తోలి అందమా నందమాయనే నారెటి పండు అందాము ఆయనే, నోట్లోకి పోతానంటుంది నా అరటి పండు. నేను ఏ కలర్ వేసుకున్నా పండు కూడా అలాంటి కలర్ పండు తింటాను నేను. నాలో ఉండే స్పెషాలిటీ అదే. ఎంత మధురమైన పండు, అరటి మధురం ఈ పండులోనే మధురమైన అరటి పండు మధుర. అడ్డే నాకుండే అరటి పండు వచ్చాను తీసుకొని ఒలుచుకొని నోట్లో పెట్టుకునేది నా అడిగేదే లేదా. సర్లే, నీ అరటి పండు నువ్వే తిన, నాకు వద్దు. వలిచింది కూడా మళ్ళీ ఈడు పెడతానంటాడు. చూడా దాన్ని చూడాలా వద్దా? తిని ఇంకేమి ఉన్నట్లున్నావు. కాదు దొడ్డప్పా, ఇప్పుడు మంది పంట సరిగా రావాలంటే పేడ వేయాలంట. అందుకే ఓ 2 రోజులు పేడ తొలియాల. 20,000 ఇస్తే పేడ కొట్టిస్తా సేనంతటికి. నేను ఎప్పుడు నీ దగ్గర భూమి ఉన్నదని నాకు తెలుసు కదరా. అంటే నేనేం పెద్ద పెద్ద రైతు కాదు కదా, ఏదో 4 ఎకరాలు ఉంది, దాని ఒకటి మా తాతల నుంచి వచ్చింది పండించుకుంటున్నాను. అందుకే ఈసారి దాని నిండా పేడ తొలియాల. అరే నాకుండే నేను ఈ 3 ఎకరాలు ఇప్పుడు వచ్చి 2 ఎకరాలు ఉంటే చూడు, వాళ్ళకి నప్పు 10 ఎకరాలు 100 ఎకరాలు 20 ఎకరాలు 50 ఎకరాలు ఉన్నోనికి ఇస్తాను రా. ఎందుకట్లా? అంతే అది. ఇట్లా ఇప్పుడుకొచ్చి నీవెంత 2 ఎకరాల్లోనికి 3 ఎకరాల్లోనికి నేను 20,000 30,000 ఏమే ఈడు పెట్టుకొని కూర్చొని అనుకుంటావా బజార్లోనా? నాది 3 కాదు 4 ఉండేది. 4 ఎకరాలు 4 ఎకరాలు ఉంటే కూడా ఇవ్వాల్సిందేనా నీకు? మరి సర్మాస్ పెద్దకి 1,00,000 రూపాయలు ఇచ్చినావు, నేను ముష్టి 20,000 కదా అడిగేది నీకు. అంటే నీకు తెలిసి ఆ సర్మాస్కి ఎంత ఉంది? 50 ఎకరాలు ఉంది. అవి కట్టుకోకపోతే 50 ఎకరాలు నేను గుంజుకుంటాను. అదే అట్లా చేసే కదా దండికి సంపాదిస్తే వచ్చినావు. పోయేటప్పుడు ఏమైనా కాటి కట్టుకోపోతావా? 20,000 పేడ తోలిస్తాను, 2 ట్రాక్టర్లు పేడ. పుట్టుకోసలో 4 ఎకరాల భూమి ఉంది నీకు. నువ్వు వచ్చి నా ముందు కూర్చొని అరటి పండు ఒలుచుకొని నోట్లో పెట్టుకొని లే దళితులా లేచిపోతావా లేదా? ఇస్తుంటే మరి 20,000 లేవా? ఏడున్నాయి? వచ్చాడు పోటుగాడు దిగి పైనుంటి పోలే పోలే. ఏ పులిబిడ్డ, నా సంగతి నీకు తెలుసు. సన్న రైతాన్ని నన్ను తక్కువ అంచనా వేసినావమ్మా కూడా. పోరా పో. ఇట్లా కొన్ని గాళ్ళు ఎంతమందిని చూసినాను, నా నెత్తులు ఇంటికి ఎంతమంది చూసినాను. పోరాపో. అవునా? ఇట్లా పుట్టుకొని నేను ఎంతమంది చూడొచ్చు. నేను చూపిస్తా, నేనేందో చూపిస్తా. పోరాపో. ఇట్లా వాళ్ళు 90 మందిని చూసినాను నేను. ఒరే పులిబిడ్డ, నా చేనులోకి ఎరువు కింద పేడ తోలుకుంటానంటే నాకు డబ్బులు ఇవ్వ. ఎకరాలు ఉన్న వాళ్ళకేమో 1,00,000 ఇస్తావా? పైగా నన్ను అవమానిస్తావా?
రే పులిబిడ్డ నా సంగతి నీకు తెలుదురా ఈ ఈరాసాం కానీ పోరేందో చూపిస్తా లే నువ్వు ఇట్లా కదా దొడ్డికి వేదే రా నీ కథ చెప్తా ఏం లేదు ఏం లేదు ఏం లేదు కా పులిబిడ్డ ఏంది నువ్వు దొడ్డికి వచ్చినాడు డబ్బా కింద పెట్టి ఏందో చూస్తున్నట్టు ఉంటివి ఏమీ లేదు దొరికినట్టు ఉంది లేవయ్యా ఏం దొరుకుతాడంటే ఎవడు రైడు ఏం దొరుకుతారు రైడా మొన్న పెళ్లికి పిల్లలందరూ ఈ గుంపులో పారి దండికి నక్లీస్ వేసుకొని పోయిండ్రే నువ్వు ఏందో ఇంత లావు చూసావు కదా అది దొరికినట్టుంది ఏదో పిల్లలు నీకేం కుడతారా ఏం దొరకలేదు దిక్కింది చూడరా ఆహా జోలోకి ఏదో ఉంది దోబలేరుతుందిరా ఇది ఊరికి చెప్పకరా రే బిడ్డ ఏం అదృష్టం చేసినావు బాబా నువ్వు కాదా మరి ఊర్లో పోయి చెప్పి వాళ్ళకి ఇచ్చేద్దామా కాదరే చిక్కింది నాకు కదా అయినా నీకు నాకు అడుగుతావు కదా ఇదేం రోడ్డు కొలుతున్నట్లుందిరా నీకేం దొరికింది నాకే కనబడింది నేను ఈ విషయం ఎవరికి చెప్పకూడదంటే నాకు కొంచెం ఏమైనా ఇస్తావా ఇంత దుర్బుద్ధి పెట్టుకునేవరా నువ్వు సరే ఇది బంగారం అయితే ఏమని ఇస్తలేరా బంగారం అయితే ఇస్తావా బంగారం వ్యాపారం చేసే పాపరాయుడు వస్తున్నాడు ఆడ ఆ పాపరాయుడు చూపిద్దాం సరే బంగారం అనుకో దీంట్లో 40% నాకి 60% నువ్వు తీసుకో ఏం మాట్లాడతారా నువ్వు ఏదో సూచనావు కదా అని అంటే ఏదో పావులా ఇస్తామని నేను అనుకుంటా పావులా భాగము సరేలేపా పావులా భాగమే సరే పావులా భాగం ఇస్తా ఉండు ఆ పాపరాయుడు వస్తున్నాడు సరే ఏ పాపరాయుడు ఆ పక్కనే ఈ పక్క తిరుగా ఇట్రా 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 ఇప్పుడు పులిబిడ్డ పాపరాయుడికి అన్నీ తెలుసు ఏ పాపరాయుడు చెప్పిరా గొడుగు తీవాయా ఇప్పుడు ఏం చేస్తావు ఇది పెట్టుకొని కాదా నువ్వు బంగారు షాప్కి పనికి పోలేదా లేదు ఇరే పోతున్నాను సార్ ఫంక్షన్ ఇంటికాడ పోలేదు కాదు పులిబిడ్డది ఒక నగ ఉందంట అబ్బా అది రోడ్ గోల్డ్ తెలుదు ఒరిజినల్ గోల్డ్ తెలుదు నువ్వు కొంచెం ఏమైనా చూసి చెప్తావా నాకు బంగారు చెప్పండి నాకు అదే పనిగా చెక్ చేస్తాను ఏమన్నా ఓసారి చూసి చెప్పబ్బా పట్టుకో సుఖనా ఓ రాయిపా నీదే చెక్ చేస్తాను అది యాడ్కో పోతుంటే ఇది నాకు కనిపించిపోయి పని మీద పోతుండే పోతు నాకు పని ఉండే సాపే పని చేసినా నేను ఇవాళ ఈ మధ్యలో వచ్చి నాకు కనిపించింది ఇది ఏ చెక్ చేయండి అంటున్నా చెక్ చేస్తాను అవుతురి ఇది ఒరిజినల్ ఇది ఒరిజినల్ పాపరాయుడు చెప్పిరా అంటే ఇది ఒరిజినల్ అంటావు ఒరిజినలే రోడ్ గోల్డ్ ఏం కాదు కాదు కాదా పాపరాయుడు ఇది ఎన్ని తొలాలు ఉండొచ్చప్ప ఇది కనీసం అంటే 8-9 లక్షలు పడొచ్చాయిరా ఇది కాదయ్యా ఎన్ని తొలాలు ఉంది 8-9 లక్షలా వాయ్ అమ్మ సుంకన్నా పులిబిడ్డ ఏమప్ప ఇది 8-9 లక్షలు అంట బాబు అవుతుంది అవునా సరే ఇరా ఎక్కడిది ఇది సరే దీని శుద్ధి ఏంలే కానీ నీకు పట్టు ఇంటికి పో ఇంటికి పో మరి మీ భార్య వెయిట్ చేస్తా ఉంటది ప్లాన్లు వేసుకున్నారు 10 లక్షలు పడుతుందంట ఒరిజినల్ బంగారు పులిబిడ్డ నక్కతోకు తొక్కినావు కుక్కతోకు తొక్కినావు గానీ పండుగ చేసుకో పడ్డా 1 లక్షలు అంటా బో దీంట్లో 10% అన్నా 1 లక్ష రూపాయలు ఇస్తే నా చేనులోకి ఆ పేడ తొలిచుకుంటాను పండుగ 20,000 అంటున్నావు కదరా 20,000 ఇస్తలేరా ఆశకు అద్దు ఉండాలా మనిషికి పొద్దు ఉండాలా 10 లక్షల సొమ్ము తీసుకొని ముష్టి 20,000 ఇస్తా అంటావా నాకు 1 లక్ష రూపాయలు అన్నా కావాలా సరేరా 1 లక్ష రూపాయలు ఉన్నాయి నేను 1 లక్ష రూపాయలు వేయలేదు నీకు నాకు ఇది దిక్కులేదు ఇక నా దావు నేను పోతాను రామరామా ఇక నేను పోతున్నాను రా రామ్ 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 జైరామ్ ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో రైతన్నల కోసము ఫ్రెండ్స్ అదే విధంగా ఈ వీడియో మిమ్మల్ని అందరినీ బాగా నవ్వించడం కోసం మా ఈ ప్రయత్నము అంతేగాని నిజంగా అంటే నేనేం మోసం చేయలేదు ఫ్రెండ్స్. అండ్ ఎవరైనా రైతులు అడిగితే మాత్రం అంతలో కావైనా కొంతలో అన్నా కూడా సహాయం అయితే చేయండి, ఎందుకంటే రైతు బాగుంటేనే మనమంతా కూడా బాగుంటాము.
వాళ్ళు పంటలు పండిస్తేనే మనకి ధరలు తగ్గి మనం 3 పూట్ల తినగలుగుతాం అనమాట. హాయ్ ఫ్రెండ్స్, నాయకట్లు మీరు మోసిపోద్దండి. వాడు 2 గోలు తీసుకొచ్చి ఇలా రూపాయలు కొట్టుకున్నాడు. నాలాంటిగా మీరు మోసిపోద్దండి, మీరు జాగ్రత్త ఉండండి. ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, 10 మందితో పంచుకోండి. నవ్వండి, నవ్వుతూనే ఉండండి, నవ్వుతూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ, మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్కి రెడీగా ఉండండి. మీ వీరా.